ఎందుకంటే మరి దూత అంటే ఎట్లా ఉంటాడు కదండి. దే ఆర్ డెఫినెట్లీ ఏంజల్స్ ఆర్ డెఫినెట్లీ సుపీరియర్ టు హ్యూమన్ బీయింగ్స్. కాబట్టి దూత వచ్చి చెప్పినా కూడా మీరు నమ్మకండి అంటున్నాడు. వాడు శాపగ్రస్తుడు అవును కాక అంటున్నాడు. మేము ఇది వరకు చెప్పిన ప్రకారం మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనా మీకు ప్రకటించిన వాడు శాపగ్రస్తుడు అవును గాక అంటున్నాడు. ఏం ప్రకటించాడు పౌలు? వాట్ వాజ్ ది గాస్పల్? ఏమి సువార్త అది? మీకు తెలుసా ఏంటో? గాస్పల్ ఇన్ నట్షల్ ఎక్కడుందో తెలుసా? గాస్పల్ ఇన్ నట్షల్ 1 కొరింథీ 15వ అధ్యాయం 1వ వచనం నుంచి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నాను. మీరు మీ విశ్వాసం వ్యర్థమైతే గాని నేను ఏ ఉపదేశ రూపంగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉన్నాడలా ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారే ఇందురు. నాకు ఇయ్యబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించి, దయచేసి ఎవరైనా చదవండి. నాకియబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించింది, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడను, లేఖనం ప్రకారము 3వ దినమున లేపబడెను. దిస్ ఇస్ గాస్పల్. దీనిని ప్రజలు నమ్మినప్పుడు రక్షించబడతారు. దీనిని మార్చడానికి వీల్లేదు. రోమీలకు రాసిన పత్రిక పౌలు రాస్తున్నాడు 10వ అధ్యాయం 9వ వచనం. వెరీ సింపుల్. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతులోని లేపని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడదు. 10వ వచనం, ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకును. ఆయన యందు విశ్వాసం ఉంచి వాడు ఎవడు సిగ్గుపడడని లేఖనం చెప్పుచున్నది. దిస్ ఈజ్ సో సింపుల్. గాడ్ మేడ్ సాల్వేషన్ సో సింపుల్, బట్ వీ కైండ్ ఆఫ్ మేక్ ఇట్ కాంప్లికేటెడ్. ఇంకా కొంచెం వెయిట్ చేయాలండి, ఐ హ్యావ్ టు వెయిట్ పాస్టర్ గారు అంటారు. ఇటీవల ఐఎమ్ థరోలీ కన్విన్స్డ్ దట్ ఇఫ్ యూ మిస్ అ పర్సన్ టుడే, వీ డోంట్ నో వెదర్ విల్ సీ దెమ్ అగైన్. టుడే ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్. నేడే రక్షణ దినం. కాబట్టి రక్షించబడిన మనమందరూ కూడా మనం ఎంత ఉచితంగా రక్షించబడ్డామో, ఎంత సులభంగా రక్షించబడ్డామో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఇతరులకు కూడా ఈ రక్షణను అంత సౌలభ్యం చేయాలి, సులభంగా దొరికేటట్టుగా చేయాలి. కనుక ప్రియులారా, యూదా రాసిన పత్రిక మనం చూస్తే ఆయన అంటున్నాడు, దీనికోసం మీరు పోరాడండి. బట్ యు నో, టుడే ద గాస్పెల్ ఈజ్ చేంజ్, ద మెథడాలజీ ఈజ్ చేంజ్. చర్చి ఫంక్షన్ అయ్యే విధానం మారిపోతుంది, ఆర్గనైజేషన్స్ వస్తున్నాయి, చాలా దాన్ని హై లెవెల్లో చేస్తున్నారు, సంఘాన్ని అంతా మార్చివేస్తున్నారు. దేవుడు చాలా సింపుల్గా పెట్టాడు, రక్షణ చాలా సింపుల్గా పెట్టాడు, సంఘాన్ని చాలా సింపుల్గా పెట్టాడు. మన ఆది సంఘాన్ని చూస్తే ఆది సంఘం ఎలా ఉండిందో, టుడే ది చర్చ్ నీడ్స్ టు బి ఇన్ ద సేమ్ వే. వీ డోంట్ నీడ్ టు మేక్ ఎనీ చేంజెస్. వీ మస్ట్ గో బ్యాక్ టు ద ఫస్ట్ సెంచరీ. యాక్చువల్లీ 21st సెంచరీ నుంచి మనం ఫస్ట్ సెంచరీకి వెళ్ళి ఆ పద్ధతుల్ని మనం చేయాలి. వారు బోధించినప్పుడు విన్నారు, వినుట ద్వారా విశ్వాసం కలిగింది. కనుక రక్షించేవారు మనం కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు కార్యాన్ని చేస్తాడు. కనుక మనం ఎప్పుడైనా సరే ఈ స్వార్థ కొరకు లేక మనకు అప్పగించబడినటువంటి బోధ కొరకు మనం ప్రయాసపడవలసినటువంటి వారం అంటున్నాం. I'd like to take your attention back to Gospel Epistle Jude here. ఆయన ఏమంటున్నాడంటే, దీని కొరకు మీరు పోరాడండి అంటున్నాడు. కాబట్టి రక్షించబడిన మనం సువార్తను ప్రకటించడమే కాకుండా సరి అయినటువంటి సువార్త ప్రకటన కొరకు, సిద్ధాంతం కొరకు మనం ఎప్పుడు కూడా పోరాడవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఆయన అంటున్నాడు,
ఏలైనగా కొందరు రహస్యంగా జ్వరపడ్డారు. వెరీ సీక్రెట్లీ థింగ్స్ ఆర్ బీయింగ్ చేంజ్. కాబట్టి ఈ సంఘం కూడా ఇంకా ఆరంభ దశలో ఉంది కనుక రహస్యంగా జ్వరబడే విషయాల గురించి జాగ్రత్త పడాలి. మన డాక్ట్రిన్స్ని లేకుంటే వాక్యానుసారం కానటువంటి విషయాల్ని మార్చివేసి లేదు ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పి పద్ధతులను మార్చేవారు చాలామంది జ్వరబడుతున్నారట. వీరు భక్తిహీనులై భక్తి గల వారిగా ఉండాలని ఆశిస్తారు. వారు భక్తిహీనులు కానీ భక్తి గలవారుగా ఉండాలనుకుంటారు. అంతేకాకుండా దేవుని కృపను వారి శరీర సంబంధమైన కామాతృత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడు ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించుతున్నారు. There are many people thinking that they are coming to church, but actually they are leaving Christ. They think that they are coming to Christ by coming to church, but they are actually leaving Him because they are not knowing what is the truth. కనుక 5వ వచనం నుండి మనం చూస్తే ఆయన వారికి శ్రమ అంటున్నాడు. చాలామందిని అక్కడ ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఉన్నాడు. చాలామంది వారి ప్రధానత్వం నిలుపుకోకుండా దేవుడు సంఘంలో ప్రధానత్వం ఇస్తాడు. యు ఆర్ a special person to God. నిన్ను రక్షించినప్పుడు దేవుడు నిన్ను దీవించి ఒక స్థితి ఇస్తాడు. ఆ స్థితి ఇంకెవరికి లేదు. యు ఆర్ ద ఓన్లీ వన్ పర్సన్. దేవుడు నీకు ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడు. సంఘంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడు. నీ జీవితంలో ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం ఇచ్చాడు. ఒక ప్రధానత్వం నీకు ఉంటున్నది. గాడ్ మేడ్ యూ స్పెషల్ అండ్ వెరీ యూనిక్. దేర్ ఇస్ నో వన్ లైక్ యూ ఇన్ దిస్ వరల్డ్. కనుక దానిని నిలుపుకోవటం చాలా అవసరం. లూసిఫర్ వాజ్ మేడ్ ఎ వెరీ స్పెషల్ పర్సన్, కానీ వాని ప్రధానత్వాన్ని నిలుపుకోలేకపోయాడు. హీ లెఫ్ట్ ఇట్. కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు చేశాడో, ఏమని చేశాడో, ఏ పర్పస్ కొరకు చేశాడో అది గ్రహించకుండా మనం ఇష్టానుసారం జీవిస్తూ ఉంటే మనం వారి మార్గంలో వెళుతామేమో. ముగ్గురిని గురించి ఇక్కడ చెప్పారు. కయ్యూను గురించి చెప్పారు. కయ్యూను దేవుని దగ్గర రావాలనుకున్నాడు. హేబేలు అర్పించాడు కాబట్టి ఈయన కూడా అర్పించాలని పరిగెత్తుకొని వచ్చాడు. కానీ దేవునికి ఇష్టమైనటువంటి దేవుని విధానంలో దేవుని దగ్గరికి రాలేదు. హేబేలు మంచి అర్పణ అర్పించాడు, దేవుడు అంగీకరించాడు. కానీ కయ్యూను అర్పణ దేవుడికి ఇష్టం లేకపోయింది. ఎందుకంటే అతని హృదయం అక్కడ లేకపోయింది. బిలాము నడిచిన మార్గంలో కొంతమంది నడుస్తారు. బిలాము హీ వాజ్ ఎ ప్రీచర్, హీ వాజ్ ఎ ప్రాఫెట్. కానీ ఆయన చేసిందంతా, ఆ ప్రకటన చేసిందంతా కూడా డబ్బు కొరకు చేశాడు, లాభము ఆశించి చేశాడు. కాబట్టి చాలామంది సంఘము లేకుంటే క్రైస్తవ పరిచర్య, క్రైస్తవులుగా ఉండటము, చర్చికి రావటము ఏదో లాభం కొరకు చేసేవారు ఉన్నారు. అలాంటివి ఆరంభం నుంచే మనం ఖండించాలి. బిలాము నడిచిన త్రోవలో ఆతురంగా పరిగెత్తేవారు ఉంటారు. కోరాహు చేసినట్టు తిరస్కారం చేశారట. కోరాహు లాంటి వారు ఉంటారు. ప్రతిదానికి అడ్డం చెబుతూ దేవుని వాక్యాన్ని కూడా ఎదిరించి మనకు పాస్టరే వద్దండి మనమే చేద్దాం. సంఘం అంటే సంఘానికి కాపరి ఉండాలి. కాపరి లేకుండా సంఘాలను పెట్టుకునేవారు ఉన్నారు కదండి. సో దే ఆర్ టోటలీ గోయింగ్ అగేన్స్ట్ గాడ్స్ వర్డ్. దేవుని మార్గం కాకుండా తిరస్కార మార్గంలో వెళ్ళేవారు ఉన్నారు. అయితే యూదా ఏమంటున్నాడంటే వీరు నిర్జల మేఘములంట. మేఘాలను చూసారా మీరు? తెల్లగా కనబడుతుంది, అంత క్లౌడీగా ఉంది, కానీ దేర్ ఇస్ నో వాటర్ ఇన్ దట్. చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారు ట్రై చేశారు, ఏదో టెక్నాలజీ చేసి వాటిని ఏమో చేసి వర్షం వచ్చేటట్టు చేస్తారట. కానీ ఆ మేఘాల్లో నీళ్ళు లేకపోతే మాత్రం చేయలేరు. అనుకున్న స్థలంలో వర్షం వచ్చేటట్టు చేయగలరు, అది ఎక్కడో పోకుండా. కానీ మేఘాల్లో నీళ్ళు లేకపోతే ఏం చేయలేరు. అది ఒట్టి ఆవిరిగా ఉంటే దే కెనాట్ డూ ఎనీథింగ్. కొంతమంది జీవితాలు నిర్జల మేఘాలట. కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడినట్టుంటారట. నో ఫ్రూట్. A tree, it's already rooted out, but still it thinks that it's living. సముద్ర తరంగములట, ప్రచండమైన అలలుగా మార్గము తప్పి తిరుగు చుక్కలుగా ఉన్నారట. There are many people who play with the word of God, who play with the doctrine of God,
who do not know the scriptures, they take the things into hand and they try to play, and they are already told, already వాక్యం హెచ్చరిస్తుంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. సంఘము ఈ విషయమే జాగ్రత్త పడాలి. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తం మనుషులను కొనియాడుచు సనుగువారును తమ గతిని గురించి నిందించువారునై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకు. యూదా రాసినప్పుడు ఇన్ని కఠినమైన మాటలు రాశారు. ఇవి మీరు చదవండి, జస్ట్ గో త్రూ, ఒకసారి కాదు 2-3 సార్లు చదవండి. యూ విల్ గెట్ ద డెప్త్ ఆఫ్ ఇట్. ఎంత సీరియస్ విషయమో. స్వార్థ గురించి లేకుంటే బోధ నిమిత్తం పోరాడవలసినటువంటి అవసరం ఎంత ఉందో మనం జ్ఞాపకం చేసుకోవాలి. రక్షించబడటం ఒకటే కాదు, సువార్తను వినటం ఒకటే కాదు, లేకుంటే వాక్యం విని వెళ్ళిపోవటం ఒకటే కాదు, వాక్యం కొరకు పోరాడటం, జీవించటం అనేది దేవుడు మనకు ఈరోజు ఇస్తున్నటువంటి సందేశం. కనుక 17వ వచనంలో మనం చూస్తే అంత్యకాలమందు అంటున్నాడు. దేవుని సేవకులు, ఈ బైబిల్లోని పుస్తకాలన్నీ రాసినటువంటి సేవకులు, they never forgot that there is going to be an end time. They always reminded us. And it so looks in the churches, we are forgetting that there is going to be an end time. యేసు ప్రభు తిరిగి వస్తాడు, కాలం సమీపమైంది, ఆసన్నమైంది, ఇదిగో ప్రభు వస్తాడు అన్నట్టుగా, ఇట్స్ ఆల్ ఓవర్, ఎనీ టైమ్ జీసస్ కెన్ కమ్ అనే ఆ విషయాన్ని మర్చిపోతున్నాం. ఇంకా చాలా సమయం ఉంది అన్నట్టుగా మనం వీఆర్ టేకింగ్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. ఈరోజు ప్రభు వస్తే మనం సిద్ధంగా ఉన్నామా? మన పని సంపూర్తి అయిందా? మనం చేయాల్సినటువంటివి చేసి ఉన్నామా? కనుక ఇట్స్ గుడ్ టు ప్లాన్, లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఉండాలి, బట్ యూ మస్ట్ ఆల్సో ప్లాన్ దెమ్ షార్ట్ టర్మ్ టు. ఈ రోజుకు రోజుకు మనం దేవునికి లెక్క అప్పచెప్పాల్సినటువంటి వారం అంటున్నాం. దేవుని దగ్గర మన లెక్కను సరిగ్గా చూసుకోవాల్సిన వారం అంటున్నాం. హ్యావ్ ఐ ఫినిష్డ్ ద జాబ్ దట్ గాడ్ హెస్ గివెన్ మీ టుడే అనేది మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారం అంటున్నాం. మనకు ప్రియులారా, అంత్యకాలం ఉంది. ఒకవేళ ఇంకొక 10 సంవత్సరాలేమో, ఒకవేళ 20 సంవత్సరాలేమో మనము చనిపోవచ్చు, లేకుంటే యేసుప్రభు రావచ్చు. ఈ రెండు ఎప్పుడైనా జరగచ్చు. నేను ఇంకా 10 సంవత్సరాలు ఉంటానని ఎవరు కూడా అనుకోలేము. యేసుప్రభు ఇంకా 20 సంవత్సరాల తర్వాత వస్తాడని చెప్పి ఎవరు చెప్పలేరు. ఇవి రెండు కూడా ఒక గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్టుగా అని బైబిల్లో రాయబడి, దొంగ రాత్రి వేళ వాడు వచ్చినట్టుగా అని చెప్పబడి. సో ద సెకండ్ కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అ బిగ్ సస్పెన్స్. నోబడీ నోస్ అబౌట్ ఇట్ అండ్ వీ నీడ్ టు బి రెడీ. ఆయన కొరకు సిద్ధపడడం, ఆయన కొరకు రెడీగా ఉండటం అంటే ఆయన ఇచ్చినటువంటి బోధ కొరకు పోరాటం కూడా ఒక విషయమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక వీరు అంత్యకాలమందు భక్తిహీనమైన దురాశలు చొప్పున నడుచు పరిహాసకులందరినీ ప్రభు యేసుక్రీస్తు అపోస్తులు పూర్వం మీకు చెప్పిన వాటిని నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటున్నాను. సో జూడ్ యూజెస్ దట్ వర్డ్, నేను జ్ఞాపకం చేస్తున్నాను. పేతురు అంటాడు, మీకు ఇవన్నీ తెలిసినా కూడా మరలా మాటికి మేము జ్ఞాపకం చేయడానికి నేను సందేహించను అంటాడు. సో వన్ థింగ్ యూ మస్ట్ బి రిమైండెడ్ ఆఫ్ ఆల్ ద టైమ్ ఇస్ దట్ జీసస్ ఈస్ కమింగ్ బ్యాక్. మనం చాలాసార్లు ఇంకా 2 years లోపల గ్రీన్ కార్డు వస్తుంది, ఇంకా 2 years అయినాక అన్నీ బాగుంటాయి, దాని కొరకు దీని కొరకు చూస్తాం. గుడ్, కొన్ని అలా హోప్ చేయాలి. బట్ యునో వెన్ యూ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్, అవన్నీ కావాలంటే పక్కకు పెట్టి, ఇఫ్ టుడే ఈస్ గోయింగ్ టు బి ది ఎండ్, యూ మస్ట్ బి రెడీ ఫర్ దాట్, బికాస్ జీసస్ ఈస్ కమింగ్ బ్యాక్. వీరు ఎవరైతే ఈ సత్యం కొరకు పోరాడరో, వీరు ఏం చేస్తున్నారంటే, వీరు ప్రకృతి సంబంధులు, ఆత్మ లేని వారట. 18th verse చూడండి. వీరు భేదములు కలుగ చేస్తున్నారు. సంఘాల్లో భేదాలు, ఎందుకంటే ప్రకృతి సంబంధమైన మనుషులు ఉన్నారు, ఆత్మ లేని వారు ఉన్నారు. చర్చ్ ఇస్ సంథింగ్ స్పిరిచువల్. దేర్ ఇస్ నథింగ్ ఇన్ ద చర్చ్ దట్ ఈస్ నాట్ స్పిరిచువల్. ఇక్కడ అకౌంట్స్ కానివ్వండి, ఫైనాన్స్ కానివ్వండి, ప్రేయర్ మీటింగ్స్ కానివ్వండి, లీడర్షిప్ కానివ్వండి, ఏ విషయమైనా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ స్పిరిచువల్ ఇన్ ద చర్చ్.
ఆత్మ మూలంగా జరగాలి, ఆత్మ సంబంధమైనదిగా ఉండాలి. బట్ దేర్ ఆర్ పీపుల్, పాస్టర్ మాత్రం స్పిరిచువల్గా ఉండాలా, ఆయన ప్రీచింగ్ మాత్రం స్పిరిచువల్గా ఉండాలా అనుకునే వాళ్ళు ఉన్నారు. నో, ప్రతి ఒక్కరు కూడా మనం ఆత్మ ద్వారా నడిపించబడవలసిన వారమైంటున్నాం. 20వ వచనం చూడండి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనచ్చు అంటున్నాడు. సో వాట్ ఎవర్ వి బిలీవ్, దాని మీద మనం కట్టుకోవాల్సినటువంటి వారమైంటున్నాం. కంటెంట్ ఫర్ ద ఫెయిత్. ఎలాగ మనం పోరాడతామంటే 3 స్టెప్స్ ఉన్నాయి. 20వ వచనం నుండి మనం చూస్తే, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకొనండి అంటున్నాడు. అంటే లుక్ ఇన్వర్డ్, నీ లోపలికి నువ్వు చూడు. నువ్వు ఎలా కట్టబడ్డావు? నీవు కూలిపోయే ఇంటిలాగా ఉన్నావా, లేకుంటే వానలు వరదలు వచ్చినా కూడా నిలవబడగలిగినటువంటి మంచి ఇంటిలాగా ఉంటున్నావు, గట్టి ఇంటిలాగా ఉంటున్నావు? యేసుప్రభు అన్నాడు, ఈ నా మాటలు విని వాటి ప్రకారం చేయి ప్రతివాడు బండ మీద కట్టబడిన ఇంటి వలె ఉంటాడు. సో యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ఎంత లోతుగా పెడుతున్నాం. చాలామంది చర్చికి వస్తాం, ఎన్నో విషయాలు చేస్తాం, కానీ వాక్యం చదవడానికి సమయం ఉండదు. Don't play with God, or don't play with church. If you are serious with church, read your word. సంఘంలో ఒక రీడింగ్ ప్రోగ్రామ్ కూడా ఉండాలి. మీ బులెటిన్స్లో ఒకవేళ మీరు ప్రింట్ చేస్తుంటే ఈ వారం ఏం చదవాలో వాళ్ళకి ఇవ్వగలిగి ఉండాలి. మా సంఘంలో ఈ వారం వాక్య భాగం ఈ అధ్యాయాలని మేము అనౌన్స్ చేస్తాం. ఈ పుస్తకంలో ఈ అధ్యాయం నుంచి ఈ అధ్యాయం వరకు చదవాలి. సోమవారం, మంగళవారం, you need to have a program of reading God's word. మీ పిల్లలు వాక్యం చదివారా లేదా చూడాలి. మీ భార్యాభర్తలు ఇద్దరు కలిసి వాక్యం చదివారా లేదా? Many people, I don't think, many wife and husband, they don't read word of God together. Because I did that sometimes. And when we realized, when we had some problems, we realized that we were not reading God's word together. కాబట్టి మేమిద్దరం, ఇదిగో సరళత, మనం ఇద్దరం చాలా పొరపాటు చేశాము. మనకు వచ్చిన కష్టాలని దీని గురించి. నీది నువ్వు చదువుతున్నా, నేను చదువుతున్నా. అండ్ యూ డోంట్ వాంట్ మీ టు క్వశ్చన్ దట్, ఆర్ ఐ డోంట్ వాంట్ యూ టు క్వశ్చన్ మీ అబౌట్ రీడింగ్ గాడ్స్ వర్డ్. వీఆర్ నాట్ అకౌంటబుల్ టు ఈచ్ అదర్. సో లెట్ us డూ ఇట్ టుగెదర్. అన్నిటికి సమయం ఉంది, వాక్యానికి సమయం లేదు. యూ నీడ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనకు ఇవ్వబడింది దాని మీద కట్టుకోవాలంటే వాక్యం చదవాలి. వాక్యం చదవకుండా నీ క్రైస్తవ జీవితం వ్యర్థం. చాలా మంది యేసుప్రభునందు విశ్వాసం ఉంచుతారు, బట్ దే డోంట్ వాంట్ టు రీడ్ ద బైబుల్. అండ్ సమ్ పీపుల్ దే హ్యావ్ ఎ బైబుల్, దే డోంట్ నో హౌ టు రీడ్. ఒక ఆయన ఇర్మియా చదివాడట. బైబుల్ రక్షించబడిన వెంటనే ఇర్మియా చదివితే అంతా ఏడిపోయి ఉంది అక్కడ. ఆయనకి ఏం అర్థం కావట్లేదు. డూ యూ నో దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హు ఆర్ టెరిఫైడ్ బై సీయింగ్ ద బైబుల్. ఒక ఆయన అంటే బైబిల్ చదివాడట, ఓ యేసు ప్రభు నాకు సాయం చేయని ఏలు పెట్టి ఇలా చదివితే, ఇక్కడ కొత్త నిబంధనలు చూస్తే ఆయన వెళ్ళి ఉరివేసుకుని ఉందంట. అరే ఇదేదిరా పొద్దున్నే ఇలాగ వచ్చిందని చెప్పి మళ్ళా ఏలు పెట్టి చదివి, ప్రభు ఈసారి నాతో మాట్లాడండి సిన్సియర్లీ ఏలు పెట్టి మళ్ళీ ఓపెన్ చేస్తే, నువ్వు వెళ్ళి అలాగ చేయమన్నాడు. That's, he never touched the Bible again. We need to help people to read. Simple church work is helping people to read the word of God. చాలా టైం వ్యర్థం చేస్తాం. బట్ వీ నీడ్ టు టాక్ అబౌట్ ఏ అధ్యాయం చదివారు ఇవాళ, ఏ పుస్తకం మీరు చదువుతున్నారు. ఎంతమంది స్త్రీలు ఒకరితో ఒకరు, డిడ్ యూ ఫినిష్ డానియల్, డిడ్ యూ ఫినిష్ ఎఫిషియన్స్, హ్యావ్ యూ రెడ్ దిస్ బుక్, ఐ వాస్ రీడింగ్, దిస్ వాస్ ఎన్లైటనింగ్. మన కాన్వర్జేషన్ ఎప్పుడు కూడా వాక్యం చుట్టూ ఉండాలి. God is going to bless us. Once we start doing that, God is going to really bless us. కనుక వాక్యం. ప్రార్థన ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలంటున్నాడు. చాలామంది ప్రార్థన చేస్తారు, ముస్లిమ్స్ ప్రార్థన చేస్తారు. ఐ హ్యావ్ ఎ మాస్క్ రైట్ అక్రాస్ ద చర్చ్. 5 సార్లు వింటాను రోజు. వద్దనుకుంటే కూడా కొన్నిసార్లు ఇయర్ ప్లగ్స్ ఉన్నాయి నాకు, అవి పెట్టుకుంటాను కూడా. ఎందుకంటే చెవుల్లో పాడతారు, పెద్ద మైక్స్ హార్న్స్ ఉన్నాయి, రైట్ ఇన్ టు మై ఇయర్స్. బట్ ఐ హ్యావ్ లెర్న్డ్
వారు 5 సార్లు అంత క్రమంగా వాళ్ళకి తెలిసిందే ప్రార్థన చేస్తే నేను నిజమైన దేవుని ఎరిగినటువంటి వ్యక్తిని నేను ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి? సో వీ హ్యావ్ ఎ ప్రేయర్ టవర్. వీలైనప్పుడంత ప్రార్థన. మీరు ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రేయర్ ఈజ్ a non-ending thing. You start it when you got saved and it ends only in heaven, right? ఎడతెగక ప్రార్థన చేయమంటున్నాడు. Do you know what it is, my friend? To be in constant prayer. Whatever you are doing, you can still be in prayer. Praying in the Spirit. మూడవదిగా ప్రేమ. మనల్ని బలవంతం చేసేది, దైవికంగా నడిపించేది దేవుని ప్రేమ. ఏ విషయమైనా కూడా ప్రేమతో మనం చేయాలి. ఇట్స్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్ దట్ కన్స్ట్రైన్స్ అస్. బలవంతం చేయాలి. గాడ్స్ లవ్ మనల్ని బలవంతం చేయాలి. బైబిల్ చదవటానికి, చర్చకి రావటానికి, దేవునికి ఇవ్వటానికి, దేవుని సేవలో ఉండటానికి మనల్ని దేవుని ప్రేమ బలవంతం చేయాలి. దెన్ ఆల్సో వీ మస్ట్ హ్యావ్ హోప్. మైకా అంటాడు 7వ అధ్యాయం 7వ వచనంలో, మీకా గ్రంథంలో, నేనైతే నీ యందు నిరీక్షణ ఉంచున్నాను అంటున్నాను. రోజు ప్రభువా నా మటుకైతే నేను నీ యందు నిరీక్షించాను. అమెరికా వచ్చినప్పుడు చాలాసార్లు పాస్టర్లకి, నాలాంటి పాస్టర్స్కి రేపేమవుతుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు. కొంచెం ప్లాన్ చేసుకుంటాం కానీ కొన్నిసార్లు ఒక్కటి ఎక్కడైనా మిస్ అయిందంటే అన్నీ మిస్ అవుతూ ఉంటాయి. దెన్ యు ఆర్ అవుట్ ఆన్ ద స్ట్రీట్. ఫోన్ చేసా, బ్రదర్ నేను వచ్చానండి ఇట్లా అంటే, సారీ అండి మేము వర్క్కి వెళ్ళాం, మేము సాయంత్రం వరకు రాము, 2 days వరకు రాము. I took a Greyhound ticket that night, went all the way wherever the bus went. I had a pass that time, Greyhound pass. And then మళ్ళా పొద్దున్నే అక్కడ దిగి కొంచెం భోజనం చేసి మళ్ళీ రాత్రికి మళ్ళీ రిటర్న్. అట్లా 3 nights I was on the Greyhound bus because there was nobody to receive me. సాటర్డే అయితేనే మేము వస్తామండి, మేము బయటకు వెళ్ళాం. సారీ, కొన్నిసార్లు అలాంటివి జరుగుతూ ఉంటాయి. హోపింగ్ ఇన్ గాడ్. మనకు దేవుని మీద నిరీక్షణ ఉండాలి. చాలాసార్లు అనుకుంటాం ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్, ఎవ్రీథింగ్ ఈజ్ సెట్ అనుకుంటాం, తెలిసిన. సో దట్ మేక్స్ అస్ నాట్ డిపెండ్ ఆన్ గాడ్. ఎవ్రీథింగ్ ఈజ్ రైట్, ఓకే అన్ని ప్లాన్ చేసామా, టికెట్స్ ఉన్నాయా, అన్నీ ఉన్నాయా, with all those things still you must say, Lord, నా ప్లాన్స్ నేనైతే చేశానో నీ మీదనే నా నిరీక్షణ అని దేవునికి మనం చెప్పాలి. అదే నిజమైన క్రైస్తవ జీవితం. యూ మస్ట్ ఆల్సో లుక్ అవుట్వర్డ్. దేవుని స్వార్థ కొరకు నువ్వు నిలవబడినప్పుడు, రక్షించబడినప్పుడు, మనకు అప్పగించబడిన దాని కొరకు మనం ప్రయాసపడేటప్పుడు, పోరాడేటప్పుడు వీ మస్ట్ ఆల్సో లుక్ అవుట్వర్డ్. బయట చూడాలి. చాలామంది సందేహించేవాళ్ళు ఉన్నారు. గుంపులో నువ్వు వారితో కూడా వెళ్ళిపోకు. చాలామంది డాబ్లర్స్ అంటే ఊరికనే వదరబోతులు ఉన్నారు. వారికి విషయం జాగ్రత్త పడమంటుంది దేవుని వాక్యం. చాలామంది మోసగించబడినటువంటి వారు ఉన్నారు. whom you follow? Do you follow Christ or the crowd? It's very important. Always look to people who will mislead you. And finally you need to look upward. దేవుని వైపు చూస్తూ ఉండాలి. అలా చూసినప్పుడే మరి వీ కెన్ ప్రివెంట్ ద థింగ్స్ దట్ ఆర్ మనల్ని ప్రభువు నుండి తొలగించే విషయాల్ని మనము జాగ్రత్త పడతాం. కనుక ఈ 22వ వచనం చూడండి. సందేహపడు వారి మీద కనికరం చూపిడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్రతకు ప్రవర్తనకు ఏమాత్రం ఒప్పుకొనక దానిని అహసించి కొంచెం భయంతో కొందరిని కరుణించుడి అంటున్నాడు. కనుక దేవుని వైపు చూచినప్పుడు మనకు కలిగే రక్షణ విషయమై, మనకు కలిగినటువంటి ఆ నిరీక్షణ విషయమై దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఇతరుల ఎడల చాలా మనం దయ చూపించేవారిగా ఉంటాం. అగ్నిలో నుంచి లాగినట్టు లాగాలంట. ఇఫ్ యూ వుడ్ సీ ఎ ఫైర్ యాక్సిడెంట్, వుడ్ యూ జస్ట్ వాక్ అవే? అమ్మో నాకు తెలియదు. అట్లీస్ట్ యూ విల్ కాల్ ద నంబర్, రైట్? దేర్ ఇస్ సమ్ ఫైర్, ప్లీజ్ కమ్. When you see a person without Christ, do you know that he is burning? అలాంటి హృదయం మనకు రావాలి. ఆపర్చునిటీ. అందుకనే క్రైస్తవులు ఎప్పుడు కూడా వీలైతే కొన్ని ట్రాక్స్ ఎప్పుడు చేతిలో ఉండాలి. మన కాన్వర్జేషన్లో ఎలాగైనా ప్రభు గురించి చెప్పడానికి ప్రయత్నం చేయాలి. అగ్నిలో లాగినట్టుగా కొంతమందిని రక్షించమంటున్నాడు.
అండ్ ఫైనలీ తొట్టిల్లకుండా మేము కాపాడడానికి తన మహిమ ఎదుట ఆనందంతో మేము నిర్దోషులుగా నిలబెట్టుట శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యము ఆధిపత్యము అధికారము యుగములకు పూర్వము ఇప్పుడును కలుగునుగాక అంటున్నాను. కనుక ఈ కంక్లూషన్లోనికి వెళ్ళకముందు there are 4 keys here we need to know. ఒకటి మొదటి నెంబర్ 1 బీయింగ్ బిల్ట్ అప్ ఇన్ ద ఫెయిత్. విశ్వాసములో నువ్వు బలపడాలి, విశ్వాసంలో నిన్ను బలపరుచుకోవాలి, కట్టుకోవాలి. స్టేయింగ్ ట్రూ ఇన్ ప్రేయర్. ప్రార్థిస్తే నిజంగా ప్రార్థన చేయాలి, ఆత్మలో ప్రార్థన చేయాలి. డూయింగ్ వాట్ ద వర్డ్ సేస్. దేవుని వాక్యం ఏం చెప్తుందో దాన్ని చేయటానికి మనం శిరసావహించాలి, తగ్గించుకోవాలి, దేవునికి లోబడాలి మనం. దెన్ షోయింగ్ మర్సీ. ఇతరులను కరుణించటం, అగ్నిలో నుంచి లాగినట్టు వారిని లాగటం. అలా దీన్నే మనం ఎవాంజలిజం అని కూడా చెప్పవచ్చు. ఎవాంజలిజం ఈజ్ జస్ట్ రెస్క్యూయింగ్ సమ్ పీపుల్. చాలాసార్లు ప్రమాదాలు జరిగినప్పుడు రెస్క్యూ టీమ్స్లో మనం పనిచేస్తాం. బట్ యు నో ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ ఆల్రెడీ దేర్ ఇన్ ఎ రెస్క్యూ టీమ్ అండ్ వీ నీడ్ టు విన్ పీపుల్ ఫర్ ద లార్డ్. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, పే అటెన్షన్ టు యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని గురించి జాగ్రత్త పడు. సరైన విశ్వాసం ఉందా? ఒక గార్డెన్ ఉందనుకుందాం, మామిడి చెట్లు లేకపోతే ఏదో వేశాం, అవి విత్తనాలు సరిగ్గా లేకపోతే, అవి విషపూరితమైన విత్తనాలు అయితే, వుడ్ యూ స్టిల్ గ్రో దెమ్? యూ వాంట్ టు నో ఎగ్జాక్ట్లీ, రైట్? సో టెండ్ ఇట్ లైక్ ఎ గార్డెన్. విశ్వాసం ఒక ఇంట్లో చెట్టుని, మీ ఇంట్లో చాలామంది ఇళ్లలో చెట్లు నేను చూశాను, దాని విషయం ఎంత జాగ్రత్త పడతారో. టేక్ అ లిటిల్ కేర్ అబౌట్ యువర్ ఫెయిత్ టు. అక్కడ ఒకవేళ ఎండిపోయిన ఆకులు ఉన్నాయేమో, ఒకవేళ ముండ్లు వస్తున్నాయేమో, ఏవైనా పురుగులు పట్టుతున్నాయేమో, గొంగలి పురుగులు ఎక్కుతున్నాయేమో. టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫెయిత్. చెక్ యువర్ ఫెయిత్ మై ఫ్రెండ్. పే అటెన్షన్ టు యువర్ బ్రదర్. మన చుట్టూ ఉన్నటువంటి మనుషులను ఒకసారి చూద్దాం. లెట్స్ లవ్ దెమ్. ఎవరికైనా ఒక చిన్న మాట, నో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అని చెప్పాల్సి వస్తే సంఘంలో, డోంట్ గో బ్యాక్. లవింగ్లీ యూ కెన్ కరెక్ట్ పీపుల్. రెస్క్యూ ఇన్ లవ్ అండ్ పే అటెన్షన్ టు యువర్ ప్రైజ్. మనల్ని కాపాడి మనల్ని నిర్దోషులుగా నిలబెట్టే దేవుడు మనకుంటున్నాడు. దేవుని ఎదుట నిర్దోషులుగా నిలబెట్టడం, వాట్ ఎ ప్రైజ్! ఇంతకంటే గొప్ప విషయంగా దేవుని ఎదుట నిలబడినప్పుడు, ఆ బలా మంచి నమ్మకమైన దాసుడా, నువ్వు కొద్దిలో నమ్మకంగా ఉన్నావు, ఈ కొన్ని విషయాలు నా కొరకు నువ్వు నమ్మకంగా చేశావు, హియర్ ఈజ్ యువర్ ప్రైజ్. కనుక బహుమానం యుద్ధకు పరిగెత్తాలి. పౌలు అంటాడు కదా, నేను బహుమానం యుద్ధకు పరిగెత్తున్నాను. దాన్ని మధ్యలో విడిచిపెట్టడం కాదు. యూ మస్ట్ కంటిన్యూ టు డూ దాట్. యూ మస్ట్ పర్సీవియర్ అండ్ యూ మస్ట్ బీ persistent too in his grace. యేసు కృపలో, ఆయన కృపలో మనం కొనసాగటానికి నిర్ణయం చేసుకోవాలి. నీవు యేసు ప్రభు కృపను చూసావా? డూ యూ వాంట్ టు లీవ్ దాట్? యూ వాంట్ టు కంటిన్యూ ఇన్ దట్ వన్. చాలాసార్లు ఎక్కడైనా మంచి ప్రదేశం ఉంటే, కన్వీనియంట్గా ఉన్న ప్లేస్ ఉంటే అక్కడనే ఉంటాం. నేను అనుకుంటే ఇక్కడ మీరు యూ వుడ్ లైక్ టు స్టే బ్యాక్ హియర్. దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ కంట్రీ, రైట్? ఇండియాకి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చారంటే, ఓ ఐ వాంట్ గో బ్యాక్. ఇప్పుడు నెల రోజులు లేక 3 నెలలు ఉండేవారు 3 వీక్స్కి వస్తున్నారు అంతే. దాట్స్ వాట్ ఐఎమ్ సీయింగ్. వచ్చి ఒక 3 నెలలు ఉండే ఇండియన్స్ ఇప్పుడు దే ఆర్ కమింగ్ ఓన్లీ ఫర్ 3 వీక్స్ ఆర్ 2 వీక్స్. లేదండి మాకు కాదు, చేత అంటున్నారు. ఎందుకంటే అక్కడ కష్టం, ఇక్కడ అలవాటు పడ్డాక. అలాగే దేవుని కృప నీకు అలవాటు అయి ఉంటే నువ్వు దేవుని కృపను విడిచిపెట్టి పోలేవు. యూ వాంట్ గెట్ బ్యాక్. ఒకవేళ పని కోసం, ఇంకేదో పని కోసం నువ్వు బయటకు వెళ్ళినా కూడా యూ వాంట్ రన్, యూ వాంట్ కమ్ బ్యాక్. కమింగ్ బ్యాక్ టు చర్చ్ ప్రతి సండే ఎట్లా ఉండాలంటే, దిస్ మస్ట్ బి ద మోస్ట్ కంఫర్టబుల్ ప్లేస్ ఫర్ యూ. దిస్ ఈస్ ద ప్లేస్ యూ లవ్. దిస్ ఈస్ వాట్ యూడ్ లైక్ టు హియర్. దిస్ ఈస్ వేర్ వీ విల్ బిల్డ్ ఈచ్ అదర్. ఏదో తీసుకోవడానికే కాకుండా మనం ఇంకొకరికి సహాయం చేయడానికి, ఇంకొకరిని బిల్డప్ చేయడానికి. Maybe your coming will encourage your pastor. He needs that too. కాబట్టి
మన క్రైస్తవ జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ పరిశుద్ధమైన దాని మీద మనం కట్టుకుంటూ ముందుకు సాగుదాం. దేవుడి మాటలను ఆశీర్వదించుగాక.